నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు సార్ గారు. 30 years రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్. నమస్కారం సార్. సార్, మీరు 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ సార్. చాలా మందికి ఫ్యూచర్ ఇచ్చారు. అండ్ రియల్ ఎస్టేట్ లోనే కాకుండా స్టాక్ మార్కెట్ లో అవ్వచ్చు, గోల్డ్ సిల్వర్ లో అవ్వచ్చు, అండ్ అనేక బిజినెస్ లో అవ్వచ్చు సార్. ఎక్కువ రియల్ ఎస్టేట్ లో. సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మీరు చాలా బాగా చెప్పగలరు సార్. సో గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ లో సార్ అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. సో కొన్ని చోట్లనేమో భారీగా విపరీతంగా సార్ భూముల రేట్లు అనేది చాలా పెరిగిపోతున్నాయి. కొన్ని స్థలాలు కొన్ని ఏరియాలనేమో చాలా తగ్గుముఖంగా ఉన్నాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్కమ్ అనేది బాగుంటుంది? మీరు యాంకర్ క్వశ్చన్ స్వీట్ షాప్ కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ లో ఎక్కడ పెట్టినా ఎప్పుడు పెట్టినా బ్లాక్ బస్టరే. అయితే రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అప్రిషియేషన్ ఏదైతే రిటర్న్స్ వస్తాయో అవి తేడా వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ భారతదేశంలో పోలిస్తే కనుక హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. యావత్ ప్రపంచానికి కూడా హైదరాబాద్ అంటే మొక్క ఎక్కువైంది. హైదరాబాద్ ఒకసారి వచ్చిన వెనక్కి వెళ్ళట్లేదు తిరిగి. సంవత్సరానికి లక్షల మంది వలసదారులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మైగ్రేట్ అయ్యి సెటిల్ అయిపోతున్నారు. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ముందంజలో వెళ్ళిపోయింది. చాలా స్పీడ్ గా రాకెట్ స్పీడ్ లో వెళ్ళింది. 10 సంవత్సరాల్లో 10 times 8 times 5 times అనే దాఖలాలు ప్రొవైడెడ్. మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్, మంచి బిల్డర్ అటు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితిలో ORR కి RRR కి మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా గ్రోత్ కారిడార్ ఆల్ రౌండ్ ది సర్కిల్. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సీఎం అవగానే నేను రియల్ ఎస్టేట్ లోనే పుట్టాను, పెరిగాను, రియల్ ఎస్టేట్ తో మీరు ఇప్పుడు మాట్లాడుతాను 10 లక్షల ఎకరాలు ఉన్నప్పుడే డీల్ చేశాను, కోకాపేటలో ల్యాండ్స్ కొన్నాను, విల్లాస్ కట్టాను. అందుకనే ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇవ్వలేదు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో KTR గారు హ్యాండిల్ చేసేవారు, కానీ ఈయన ఎవరికి ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్ లో నాకు తెలిసినంత నాలెడ్జ్ మిగతా వాళ్ళకంటే నాకు కొద్దిగా ఎక్కువ ఉంది అని. చాలా మంచిది. కాకపోతే దాంతో ఏమైందంటే జనాల ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయింది. అంత ముందున్న ఏ సీఎం కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ రాలే. అదే నందమూరి తారక రామారావు, చంద్రబాబు గారు అంతే కూడా నాలెడ్జ్ ఉండడం వేరు, డొమైన్ నాలెడ్జ్ ఉండడం. సో అక్కడ ఏమైంది, జనాల్లో పూర్తి హై స్థాయిలో వెళ్ళిపోయారు. రాజమౌళి గారు సినిమా తీస్తే ఎట్లా ఉంటుందో, రాజమౌళి గారు సినిమా తీసారనుకుంటా హీరోతో ఎన్ని సంవత్సరాలు తీస్తాడు? 4 సంవత్సరాలు తీస్తాడు. కానీ సినిమా 120% బ్లాక్ బస్టర్. అదే హీరోని వేరే డైరెక్టర్ మళ్ళీ డైరెక్ట్ చేస్తుంది, అది ఫెయిల్ అవుతుంది. ఎందుకు? రాజమౌళి గారు తీసుకెళ్లిన పీక్ లెవెల్కి ఆ స్టాండర్డ్ మళ్ళీ ఇంకోటి సెట్ చేయడం కొద్దిగా కష్టం. అట్లనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ రియల్ ఎస్టేట్ ఇంకా గత ప్రభుత్వం ఇంకా పెరుగుతుంది అనుకున్నాను, కానీ అది అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే డబ్బులు లేవు, 7 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకుని వడ్డీ కడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని స్వయంగా సీఎం గారే చెప్పారు. డబ్బులు రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటి, దావోస్ అని, దుబాయ్ అని, అమెరికా అని వెళ్ళి అక్కడ ఫండింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఇదంతా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 1.5 year లో 18-20 నెలల్లో ఎక్కడ కూడా రేట్లు పెరిగిన దాఖలాలు లేవు. యాక్చువల్లీ గత గవర్నమెంట్ నుండి ఎవ్రీ 3-4 months పెరిగిపోయింది. 1,000-500 స్క్వేర్ యార్డ్కి 100-200 square feet. కానీ ఇప్పుడు అది జరగట్లే. గత 17-18 months వరకు కూడా ప్రైస్ వెరీ ఫ్యూ బిల్డర్స్ ఇంక్రీజ్, అసలు రేట్ పెంచాలి. అంటే ఇది ఒక సంకేతం. అంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉన్నది, ఇప్పుడున్న గవర్నమెంట్ లో బయ్యర్స్ మార్కెట్. అంటే కాయిన్, నాణ్యానికి 2 వైపులు ఉంటాయి, బొమ్మ బొరుసు. సో ఒక పక్క ఇదైతే ఒక పక్క అది. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ ఇంకా వెయిట్ చేస్తారు, ఇంకా రేట్లు తగ్గుతాయని లాస్ అయిపోతారు. ఎందుకంటే తగ్గాల్సిన ఏదైతే ఆర్టిఫిషియల్ హైప్ అది జరిగిందో ఆ హైప్ అనేది కరెక్షన్ అయింది, సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ జార్, మన కెమిస్ట్రీలో గ్లాస్ జార్ అందులో పెద్ద రాళ్ళు అయ్యి, ఇంకా చిన్న రాళ్ళు అయ్యి, ఇంకా కంకర అయ్యి, ఇసుకయ్యి 4 లెవెల్స్ లో సెట్ అవుతుంది. అదే ఇక్కడ కూడా ప్రైస్ ఏదైతే పెరిగిందో ఈ 1.5 year లో అలా తగ్గుతూ ఇంకెంతకంటే తగ్గితే బిల్డర్ మాస్టర్ లాస్ అయిపోతుంది. సో ఇన్వెస్టర్స్ కొనుక్కోవాలంటే గ్రోత్ కారిడార్లు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు. గ్రోత్ కారిడార్ అంటే ఏంటి? ఇప్పుడు ORR RRR ఎక్కడ వస్తుంది? RRR చౌటుప్పల్, సంగారెడ్డి, అట్లానే షాద్ నగర్, కొంపల్లి, మేడ్చల్, ఇవన్నీ ఏరియాలు కూడా యాదాద్రి, విజయవాడ, ఈ ఏరియాలు ఎక్కడైతే ORR తర్వాత RRR దగ్గర ఉన్నాయో, RRR 5 kilometers అటు కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ కొనుక్కుంటే మీకు 4 to 5 years లో డబుల్ అవుతుంది పక్కా, 10 years లో 5 times అవుతుంది. ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ లో కూడా స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ అంతా
5 సూచనలు తక్కువ. ఈ మధ్యలో గోల్డ్ సపరేట్ ಮಾಡడం, గోల్డ్ అనేది పెరిగింది. అది ఫార్చునేట్ పెరిగిపోయింది. అవును ఎప్పుడు పెరగలేదు లైఫ్ టైం. బట్ రియల్ ఎస్టేట్ లో పెట్టుకునే వాళ్ళు ఎక్కడ కూడా మోసపోలేదు, ఎక్కడ కూడా లాస్. కానీ నా సజెషన్ అంటే రియల్ ఎస్టేట్ లో మీరు మొదటిసారి ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక డెఫినెట్ గా మొదటిసారి కానీ రెండోసారి నాలాంటి ప్రొఫెషనల్ రియల్టర్ నేనున్నాను, నాతో కూడా చాలా మంది మార్కెట్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కొనుక్కుంటే మీ పెట్టుబడి లాభాలు వస్తాయి. ఆడికి ఏదో 1-2% ఇవ్వాలి కానీ మీరు కొద్దిగా కోషిష్ చేశారు అనుకోండి 98% గోయిందా. కాబట్టి డెఫినెట్ గా అనుభవం ఉన్నవాడిని తీసుకోండి. ఇప్పుడు 3 నెలలు యూట్యూబ్ లో ఏమవుతుందంటే 3 నెలలు మాట్లాడుతున్నాడు, 10 నెలలు మాట్లాడుతుంది, 3 సంవత్సరాలు మాట్లాడుతుంది, 30 సంవత్సరాలు మాట్లాడుతుంది, 3 నెలలు తేడా ఉంటుంది. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు గూగుల్లో నేర్చుకొని నువ్వు కూడా చెప్పవచ్చు. 2 రోజులు గూగుల్లో కష్టపడి చాట్ చెప్పి బై నాలెడ్జ్ బై ఎక్స్పీరియన్స్ చెప్పేది వేరు. మనకి మార్కెట్ యూనిక్నెస్ లో మనం ఏ బిల్డర్ కానీ ఏ బయర్ అంటే ఏజెంట్ కానీ ప్రమోట్ చేయం. మనం చెప్పేది ఫ్యాక్ట్, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రియాలిటీలో అందరూ మంచోళ్ళే, బిల్డర్స్ మంచోళ్ళే, ఇన్వెస్టర్ మంచోళ్ళే, పరిస్థితులు బట్టి మారిపోతాయి, అవసరం బట్టి ఆలోచనలు వస్తాయి మనకి. సో మనకి డబ్బు ఎక్కువ కావాలంటే గ్రీడ్నెస్, ఇప్పుడు ఆశ ఉంటే పర్వాలేదు, కొన్ని ఆశ కంటే వాదిల్లు అత్యాశ ఉంది ఫిర్వి పర్వాలేదు, కానీ దురాశ ఉండకూడదు. దురాశ ఉంటే ఏమవుతుంది, దుఃఖానికి సేటు. ఇప్పుడు ఏమవుతుందంటే బిల్డర్స్ మనం జెన్యున్ గానే స్టార్ట్ చేస్తాం, మంచి వాళ్ళే, వాళ్ళు ఎక్కడో దెబ్బతింటారు, ఆ దెబ్బ మనమే కవర్ చేయడానికి మనల్ని. అదే సార్, కొందరు డబ్బులుండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అర్థం కాదు, రైట్ పర్సన్ అనేది దొరకదు సార్ వాళ్ళకి. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అందరూ కూడా డబ్బులు దండుకునే కలెక్షన్ లోనే అంటే ఏజెంట్స్ కానీ. అంటే ఇది వెరీ ఫ్యూ మెంబర్, 100 మందిలో 3-4 తప్పు చేస్తే మిగతా 96 మందికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నాట్ కరెక్ట్, అన్ఫార్చునేట్ థింగ్. 1 drop of milk will break the 1 drop of lemon will break the pot of milk. ఒక చుక్క కాదు ఇరగొట్టాలి. అట్లా ఏంటంటే 2-3 ఉన్నందు వల్ల ఈ మిగతా మంచి బిల్డర్లకి చెడ్డ పేర్లు వస్తుంది. అది రేరా అనేది కొంతవరకు కంట్రోల్ చేస్తుంది, బట్ ఇంకొద్ది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కంట్రోల్ అయితే డెఫినెట్ గా ఒక 20 years బ్యాక్ కి 10 years బ్యాక్ కి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. ఆర్గనైజ్డ్ రోల్ చాలా మంది వస్తున్నారు బయటికి. మన రియల్టర్ ఆప్షన్ లో మనం ట్రైనింగ్ చేస్తాం, మెంటరింగ్ చేస్తాం, ప్రాజెక్ట్ మార్కెటింగ్ చేస్తాం, బిజినెస్ అడ్వైజ్ ఇస్తాం. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి మనకి. దీంట్లో ఏమవుతుందంటే మా దగ్గర నేను ఇప్పటి వరకు దాదాపు 30,000 మందికి ట్రైన్ చేశాను. అలాగనే 28,000 మంది బయర్స్ బిల్డర్స్ ఉన్నారు, హ్యాపీ కస్టమర్స్. సో మనకి రిఫరల్ బిజినెస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు గెస్ట్ వచ్చి ఫస్ట్ టైం సరిగ్గా మాట్లాడదు, మళ్ళీ మీరు పిలుస్తారు. మీరు ఎక్కడో ఉండేవారు, ఎక్కడికో వచ్చారు, ఎక్కడికి వచ్చి పిలిచారు. ఎందుకు అక్కడ 100-200 ఎపిసోడ్ చేసాం కాబట్టి మన దగ్గర కూడా చేయాలి అనే తపంతో పిలిచారు. ఒకవేళ బాగోలేదు అనుకోండి, నా దగ్గర అవాయిడ్ చేస్తారు. సార్ ఫోన్ చేసి అవాయిడ్ చేస్తారు, ఎత్తారు. ఎందుకంటే ఈయన వస్తే బోర్ కొట్టిస్తారు. మనకి ఏం కావాలి, అల్టిమేట్ వ్యూస్ కావాలి, టీఆర్పీ కావాలి. ఇక్కడ బయ్యర్ అనేవాడు జాగ్రత్త తీసుకోవాలి. మోసపోకుండా ఉండాలంటే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అంటే 20-30 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే వాడికి ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది. ఇన్ అండ్ అవుట్ తెలియకుండా ఏదో చెప్తే నా కమిషన్ కోసం డీల్ చేయను. కమిషన్ షుడ్ బి ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్, ఇట్ షుడ్ నాట్ బి ఎ డైరెక్ట్ ప్రొడక్ట్. మాధవి కొంటుందంటే నా కమిషన్ ఏదో చెత్త ప్రాపర్టీ కొనిపించేస్తాను అంటే మాధవి జీవితాంతం తెచ్చుకుంటుంది. వాళ్ళు ఎవరున్నా బయర్ ఎవరైనా ఉన్నప్పుడు జీవితంలో ఒకసారి 2 సార్లు కొనుక్కుంటారు. ఒకసారి కొనుక్కుంటే రెండోసారి అంటే రేర్ ఛాన్స్. ఆ ఒక్కసారి కూడా లైఫ్ టైం కష్టపడి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆయన నువ్వు మోసం చేసావు అనుకోండి, ఎంత బాధ ఉంటుంది ఆ ఫ్యామిలీ బాధ అంతా వస్తున్నదా మన తగులుతుంది. నేను మా ఏజెంట్స్ చెప్పేది ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ, ఇంటిగ్రిటీ కంపల్సరీ ఉండాలి. మనం ఒక బయ్యర్కి సర్వీస్ ఇస్తే మళ్ళీ నీ దగ్గర రావాలి, మళ్ళీ నీ దగ్గర రావాలి. ఒకవేళ నీకంటే ఎక్కువ వేరే ఒకటి సర్వీస్ ఇచ్చి వాడు నీకంటే మంచిగా ఇచ్చాడు, వాడు మీ దగ్గర రాడు, అంతే కదా. అలాంటి సర్వీస్ ఇవ్వకూడదు. రియల్ ఎస్టేట్ లో నా సగానికి సగం బిజినెస్ 40-50% రెఫరల్. అంటే నేనేం ఇప్పుడు కూడా మార్కెటింగ్ ఏం చేయను. మీరు చూస్తే కేవలం మొన్న మీకు చెప్పాను లేదా 5,000 వీడియోలు అయినాయి మన 2 months బ్యాక్. సో 5,000 వీడియోలో కూడా ఎక్కడ కూడా ఏ బిల్డర్ ని చాలా ఫుల్ సాటిస్ఫైడ్ గా వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే మనం క్లారిటీ ఉన్నాం, మన అవేర్నెస్, మన ప్యాషన్ తో చేస్తున్నాం, డబ్బుల కోసం చేయట్లే. మీరేం ఏ ఛానల్ కూడా ₹1 ఎవరు తీసుకున్నాను, కానీ నేను వచ్చి టైం స్పెండ్ చేస్తాను. మీరు వస్తారు, షూటింగ్ చేసుకుంటారు. మన వల్ల 10 మంది బాగుపడుతున్నారు, 10 మంది హ్యాపీగా ఉంటారు. మనకు తెలిసిన విద్యని చాలా మందికి పంచాలి అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం. లక్కీలీ నా అదృష్టం అందరూ ఛానల్స్ కానీ, యూట్యూబ్ సెటిలైట్ కానీ, యూట్యూబ్ కానీ, బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ఏజెంట్స్ అందరి దగ్గర నుండి సపోర్ట్ ఉండబట్టే నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతాను.
అన్ని బాగుంటే ఓ 10,000 దాకా చేయాలనేది నా ఆకాంక్ష. తప్పకుండా ఒక 1,00,000 మంది నా అంబరిలో కదా బతకాలి. ఓ 1,00,000 మంది బయర్స్ హెల్ప్ చేయాలి. డెఫినెట్ గా చేయగలననే నమ్మకం నాకు ఉంది. చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు మీ దగ్గర డబ్బులుండి కరెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డాక్టర్ నంది రామేశ్వరరావు సార్ ని అప్రోచ్ అవుతే మీకు కరెక్ట్ గైడ్ లైన్స్ అనేది ఇస్తారు. సార్ అపాయింట్మెంట్ అండ్ క్లాసెస్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే సార్ టీం మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.